వచ్చే రంగు ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్త్రీ పురుషులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగం మారాలన్న మీ కళ నెరవేరుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు రొటేషన్స్ బాగున్నా ధనం మాత్రం కనిపించదు. అప్పు చేసి వ్యాపారాన్ని నడిపించాలని ఆలోచిస్తారు. ఇది కొంతకాలం మాత్రమే. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం ఎదురు చూస్తారు లేదా లోన్ తీసుకుని ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఈ వారం కాస్త ఓర్పు సహనంతో ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ గణపతి నవరాత్రుల్లో ఇల్లు కొనాలని లేదా స్థలాన్ని కొనాలని శంకుస్థాపన చేయాలని అనుకుంటారు. ప్రతిరోజు గణపతికి అష్టోత్తరంతో పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ పరంగా అనుకూలంగా ఉంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ చేయాలనే కళ నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్నవారికి H1B ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్నేహితులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. కాలాన్ని ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కొంచెం ఆలస్యం అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్ రంగంలో ఉన్నవారికి కాలం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా సహనంతో ముందుకు వెళ్ళండి. లేకపోతే వెనక్కి లాగేవారు ఉన్నారు. జీవిత భాగస్వామి తోడు మీకు ఎప్పుడు లభిస్తుంది. వారితో అన్ని విషయాలు చర్చించి ముందుకు వెళ్ళడం మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అయితే అతి ఆత్మవిశ్వాసం కూడా మంచిది కానీ గ్రహించండి. సహనం, ఓర్పు అన్నది చాలా అవసరం. ఈ రాశివారు కుబేరు కుంకుమతో అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం లేదా శుక్రవారం నాడు కుంకుమార్చన చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 2, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి వృశ్చిక రాశి.